హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ భోగి పండ్లు ఎలా పొయ్యాలి, ఎప్పుడు పొయ్యాలి, ఏ పిల్లలకు పొయ్యాలి, ఏ సమయంలో పొయ్యాలి, భోగి పండ్లు పొయ్యటం వల్ల కలిగే లాభాలేంటి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. భోగి పండ్లు పోయటం కోసం ముందుగా కావాల్సినటివి మనకు శనిగలు, రేగి పండ్లు, నాణ్యాలు, అక్షంతలు, పుష్పాలు. వీటిని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి, ఎన్ని వేసుకోవాలి, ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఇలా వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. వీటిలో భాగంగా చెరుకు గడలను కూడా భోగి పండ్లలో వేసి పిల్లలకు భోగి పండ్లైతే పోస్తారు. సంక్రాంతికి ఒకరోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి మంటల్లో పాత వస్తువులను వేసి భోగి మంటలు అనేది వేస్తాము. సో భోగి మంటలను ఆ విధంగా వేసిన తర్వాత భోగి రోజు చేసే బొమ్మల కొలువు ముత్తైదులకు పేరంటం చేస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోనే చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగి పండ్లు, చెరుకు గడలు, బంతిపూలు రెక్కలు, చిల్లర నాణ్యాలు వాడుతారు. కొందరు శనిగలు కూడా కలుపుతారు. రేగి పండ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడు దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయటం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. రేగి పండ్లను బద్రీఫలం అని కూడా పిలుస్తారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నారాయణులు బద్రికావనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బద్రీ ఫలాలను కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటన ప్రతీకంగా పిల్లలను నారాయణుగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకు మరలుతారు. ఆ రోజు మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడు పండుగం కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనిని అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడు ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనతో ఈ భోగి పండ్లను పోస్తారు. భోగి పండ్లను ఎలా కలుపుకోవాలి అనే విషయానికి వస్తే, భోగి పండ్లు మీరు ఎంతమంది ముత్తైదులను పిలుచుకునేసి భోగి పండ్లు పొయ్యాలి అనుకుంటున్నారో అంతమంది ముత్తైదులకు సరిపడినన్ని భోగి పండ్లను పోసి మీరు భోగి పండ్లను ఇంకా అక్షంతలు వీటన్నిటిని సిద్ధం చేసుకోవచ్చు. భోగి పండ్లు మీకు నచ్చినన్ని పోసుకోవచ్చు. రూపాయి నాణ్యాలు, ఈ నాణ్యాలు ఉంటాయి కదా, వాటిని 11, 21 అలా నాణ్యాలను వేసుకోవాలి. ఎక్కువ నాణ్యాలను వేసినట్లయితే పిల్లల తల మీద వేసినప్పుడు నొప్పి పుట్టే అవకాశం ఉంది. కాబట్టి 11, 21 అలా మీరు ఎంతమంది ముత్తైదులను పిలుచుకుంటున్నారో అంతమంది ముత్తైదులకు సరిపడేటట్టు రూపాయి నాణ్యాలను వేసుకోవాలి. ఇందులోకి 2 గంటల ముందు నానబెట్టుకున్న శనిగలను, చెరుకు గడ్డలను, అలానే బంతి పువ్వులను మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ బంతి పువ్వులు అందుబాటులో లేకపోతే చామంతి పువ్వులను ఉపయోగించవచ్చు. కానీ ముఖ్యంగా బంతి పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు. బంతి పువ్వులను, అలానే గులాబీ రేకులు, ఎర్రటి గులాబీ రేకులను ఇలా అన్నిటినీ వేసుకునేసి భోగి పండ్లు పొయ్యటానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇలా పిల్లలకు ఎన్ని సంవత్సరాల పిల్లలకు పొయ్యాలి అనే విషయానికి వస్తే, సంవత్సరం పిల్లల నుంచి 12, 15 సంవత్సరాల పిల్లల లోపు వరకు ఈ భోగి పండ్లను పోస్తారు. భోగి పండ్లను సాయంత్ర సమయంలో పొయ్యాలి. ముందుగా ఎవరైనా మొదటిసారిగా భోగి పండ్లను పొయ్యాలి అనుకుంటే 3, 5, 7, 9, 11 ఇలాంటి సమయంలో, ఇలాంటి సంవత్సరాలలో భోగి పండ్లను అనేది పొయ్యాలి. ఎప్పుడు కూడా ఈ గడులు తప్పి ఇంకొక గడి కనుక వచ్చింది అంటే ఆ సమయంలో భోగి పండ్లు పోయకూడదు. ఇప్పుడు మనం మొదలు పెట్టవచ్చా అంటే మీరు ఇప్పుడు కూడా భోగి పండ్లను పోసి పిల్లలకు ఆశీర్వాదన అనేది ఇవ్వచ్చు. అదే 2, 4, 6 ఇలాంటి సంవత్సరాలు కనుక వస్తే పిల్లలకు భోగి పండ్లు అనేది పోయకూడదు. ముందుగా భోగి పండ్లను పూజ మందిరంలో
కృష్ణునికి చక్కగా అలంకరించుకునేసి దీపాలను వెలిగించుకునేసి కృష్ణునికి భోగి పండ్లను పొయ్యాలి. కృష్ణుని యొక్క విగ్రహం ఇలా లేకపోతే చిత్రపటం అందుబాటులో ఉన్నా కానీ చిత్రపటానికి కూడా భోగి పండ్లను పొయ్యవచ్చు. చిత్రపటానికి భోగి పండ్లు ఎలా పొయ్యాలి అంటే ముందుగా భోగి పండ్లను తీసుకునేసి కృష్ణుని యొక్క చిత్రపటం చుట్టూ తిప్పి ఆ తర్వాత భోగి పండ్లను ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పొయ్యాలి. భోగి పండ్లు పోసే విధానానికి వస్తే భోగి పండ్లు మనము దిష్టి తీయడానికి ఉపయోగిస్తాం కాబట్టి భోగి పండ్లను గుప్పెడు నిండా తీసుకునేసి ముందుగా సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో 3 సార్లు తిప్పి భోగి పండ్లను పొయ్యాలి. ఇక్కడ కృష్ణునికి మీకు చూయించటం కోసం 3 సార్లు భోగి పండ్లైతే పోస్తున్నాను. కానీ పిల్లలకు పోసేటప్పుడు ఒకసారి మాత్రమే భోగి పండ్లు అనేది పొయ్యాలి. భోగి పండ్లు పొయ్యటానికి ముత్తైదువులను 3, 5, 9, 11 ఇలా నెంబర్స్ను బట్టి ముత్తైదులను పిలుచుకునేసి భోగి పండ్లను అనేది పొయ్యాలి. వచ్చిన ముత్తైదువులకు ముందుగా కాలికి పసుపు పూసి కుంకుమ బొట్లను పెట్టి గంధం పూసి వచ్చిన ముత్తైదువులకు పుష్పాలను ఇవ్వాలి. భోగి పండ్లను పోసిన అనంతరం ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వాలి. కృష్ణునికి మనము భోగి పండ్లు పోస్తున్నాము కదా, అయితే భోగి రోజున ఉదయాన్నే లేచి పూజ అనేది చేస్తాం కాబట్టి సాయంత్ర సమయంలో మళ్ళీ భోగి పండ్లను పోసేటప్పుడు కృష్ణుని దగ్గర చక్కగా దీపాలను వెలిగించుకొనేసి కృష్ణునికి ప్రీతికరమైన నైవేద్యాలను కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ పండ్లు ఫలాలు వీటన్నిటినీ కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి కృష్ణునికి పూజను అనేది ఆచరించవచ్చు. కలిపి ఉంచుకున్న భోగి పండ్లను కృష్ణుని దగ్గర ఉంచి సుగంధభరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి. కర్పూర హారతిని ఇవ్వాలి. ఇలా కర్పూర హారతిని ఇచ్చిన అనంతరము పిల్లలకు భోగి పండ్లు పొయ్యాలి. పిల్లలకు భోగి పండ్లు పోసేటప్పుడు ఉదయం వారు ఎలానో స్నానం చేస్తారు కాబట్టి మరలా వారికి స్నానాన్ని ఆచరించి పిల్లలకు కొత్త దుస్తువులను ధరించి ఆ తర్వాత పిల్లలను పీఠం మీద కూర్చోబెట్టేసి ముందుగా తన తల్లి భోగి పండ్లను పొయ్యాలి. తల్లి భోగి పండ్లను పోసిన అనంతరం మిగతా ముత్తైదువులు భోగి పండ్లను పొయ్యాలి. భోగి పండ్ల కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ముత్తైదువులు అందరూ కలిసి పిల్లలకు హారతిని ఇవ్వాలి. భోగి పండ్లతోటి పిల్లలకు దిష్టి తీసాం కాబట్టి వీటిని ఎవరూ తొక్కకుండా ముందుగా వీటన్నిటిని శుభ్రం చేసేసి ఆ తర్వాత వీటిని పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పొయ్యాలి. రూపాయి నాణ్యాలను శుభ్రం చేసుకునేసి ఉపయోగించుకోవచ్చు. మిగతా వస్తువులన్నిటినీ కూడా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో కానీ పొయ్యాలి. ఐ హోప్ భోగి పండ్లు ఎలా పొయ్యాలి అనే విషయాలన్నిటినీ ఎటువంటి సందేహాలు లేకుండా మన వ్యూయర్స్ అందరికీ షేర్ చేశాను అనుకుంటున్నాను. ఈ భోగి పండ్ల కార్యక్రమాన్ని ఆడా మగ అనే తేడా లేకుండా పిల్లలందరికీ 15 సంవత్సరాల పిల్లల లోపు పిల్లలందరికీ పోస్తారు. భోగి పండుగ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల.